2025 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. స్టేట్ సిలబస్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. ఓకే, క్వశ్చన్ ఈజ్ కాస్ థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అన్నారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, వీ నో దట్ ఒక చిన్న ఈక్వేషన్ ఉంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. యాక్చువల్లీ వీ హ్యావ్ టు రైట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సైన్ స్క్వేర్ థీటాని ఇటు తీసుకెళ్ళండి, లేదా కాస్ స్క్వేర్ థీటా అటు తీసుకెళ్తే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఈ ఒక్క ఐడెంటిటీని యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందమ్మా? కాస్ థీటా బై, ఓకేనా, ఈ స్క్వేర్ రూట్ వెళ్తే అప్పుడు ఎంత అవుతుంది? సైన్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఐడెంటిటీస్లో నుంచి కంపల్సరీ 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ రెండు కాదంటే కనుక ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని కోఆర్డినేట్ జామెట్రీలో 2 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ సైన్ థీటా కామా 0 అండ్ బి కాస్ థీటా కామా 0 ఏ కాస్ థీటా కామా 0 అనే క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఉంది. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఐడెంటిటీస్లో కంపల్సరీ 3 ఐడెంటిటీస్ ఇంపార్టెంటే. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, తర్వాత కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ 3 ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని చేసే ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా కదా. ఇక్కడ దాని ప్లేస్లో మనం సైన్ థీటా రాద్దాం. కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా, అంతే దాని అవసరం. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చేయండి.